నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షకులకు అనారోగ్యం. దర్శనాల కొనసాగింపుపై సమీక్షిస్తామన్న టీటీడీ చైర్మన్. జీజీహెచ్ వైద్యులు ఒక మాత్ర ఇచ్చి ఇంటికి పంపేశారు. నరసరావుపేటలో కరోనా బాధితురాలి ఆరోపణ. దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. ఒక్కరోజే 34,884 కేసులు, 671 మరణాలు. రాజస్థాన్లో రంజుగా రాజకీయ ఎత్తుగడలు. కాంగ్రెస్ పై భాజపా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణాస్త్రం. $35 లక్షల మందిపై అసోం వరదల ప్రభావం. సాయం చేయాలని శ్రేణులకు రాహుల్ పిలుపు. తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించాలని టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్షిస్తామని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, కైంకర్యాలను పర్యవేక్షించే ప్రముఖులు కరోనా వైరస్తో బాధపడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించే అంశంపై సమీక్ష నిర్వహిస్తోంది. మార్చి 20 నుంచి సాధారణ భక్తులకు దూరంగా ఏకాంతంగా సేవలు అందుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్ 11 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం విస్తృతమైన చర్యలు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు 12,000 మందికి మాత్రమే స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. అటు అలిపిరి టోల్గేట్ సమీపం నుంచి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వెళ్లే లడ్డూ విక్రయ కేంద్రాల వరకు వివిధ ప్రాంతాలలో పటిష్టమైన చర్యలు చేపట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విస్తృతమైన చర్యలు చేపట్టినప్పటికీ తిరుమలలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగులు, అదేవిధంగా అర్చకులు, అదేవిధంగా కైంకర్యాల పర్యవేక్షకులు కరోనా వైరస్ బారిన పడుతుండడంతో ఈ అంశంపై అప్రమత్తమైన టీటీడీ పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అర్చకులు అధిక సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడడంతో అర్చక నిలయాన్ని పూర్తి స్థాయిలో మూసివేసి అర్చక నిలయంలో వసతి ఉంటున్న అర్చకులను అందరినీ పూర్తిగా సమీపంలోని ఒగ్లామాత వసతి గృహానికి తరలించింది. ఒక్కో అర్చకుడికి ఒక్కో రూమ్ కేటాయించడం ద్వారా భౌతిక దూరం పాటించేలా విస్తృతమైన చర్యలు చేపట్టింది. మరోవైపు స్వామివారి ఆనంద నిలయానికి సంబంధించిన తాళాలు అర్చక నిలయంలో పెట్టడం అన్నది సాంప్రదాయం. కానీ ఆ తాళాలు మాత్రం అక్కడే ఉంచి వివిధ ప్రాంతాలలో బస ఉంటున్న అర్చకులు తెల్లవారుజామున ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆ తాళాలు తీసుకుని వచ్చేందుకు మాత్రమే అర్చక నిలయాన్ని వినియోగిస్తున్నారు. మరోవైపు అర్చకులకు అవసరమైన అన్ని వసతి సముదాయాలను అర్చక నిలయానికి దూరంగా భౌతిక దూరం పాటిస్తూ ఉండేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులలో 14 మంది కరోనా వైరస్ బారిన పడడం, వారికి అతి దగ్గరగా ప్రైమరీ కాంటాక్ట్స్గా మరో 3 ఉండడంతో ఇప్పటి వరకు స్వామివారి సేవలు నిర్వహించే 46 మంది అర్చకులలో 17 మంది కైంకర్యాలకు దూరం అయ్యారు. దీంతో కైంకర్యాలు నిర్వహించే అర్చకుల సంఖ్య తగ్గిపోతుందని భావించి గోవిందరాజ స్వామి ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులను తిరుమల శ్రీవారి ఆలయానికి డిప్యుటేషన్ వేయడం ద్వారా కైంకర్యాలు నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. మరోవైపు అధిక సంఖ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కరోనా బారిన పడుతుండడం, మరోవైపు అర్చకులకు కరోనా వైరస్ సోకుతుండడంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించే అంశంపై సమీక్ష నిర్వహిస్తోంది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల. తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రజల యొక్క అభిప్రాయం కూడా గవర్నర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చూడవలసిన. ఒకటి, ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, లీగల్ అభిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, లీగల్ ఆస్పెక్ట్కి వస్తే మన దగ్గర జరిగినటువంటి చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర జరిగినటువంటి సిస్టమ్ ఇందాక నేను చెప్పాను. అంటే గవర్నమెంట్ మెజారిటీ ఉండాలి, కానీ బుల్డోజ్ చేస్తూ ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు కౌన్సిల్లో దీన్ని రూల్ 71 కింద డిజప్రూవ్ చేశాను. డిజప్రూవ్ చేస్తున్నటువంటి పాలసీ మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏం చేద్దంటే అది కూడా పబ్లిక్ ఒపీనియనే.
అదేవిధంగా ఓకే డిసప్రూవ్ చేసినప్పుడు కూడా బిల్ని డిస్కస్ చేశాం, తెచ్చినటువంటి బిల్స్ 2 బిల్స్ కూడా డిస్కస్ చేశాం, వేరియస్ ప్రాస్ అండ్ కాన్స్ డిస్కస్ చేశాం. చేసినప్పుడు ఆ బిల్స్ని మేము సెలెక్ట్ కమిటీకి పంపించాం. మేము రిజెక్ట్ చేయలేదు, డిబేట్ చేశాం. డిబేట్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపించి, సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి, టు ఎలిసిట్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్, అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవటానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా మాకుండేటువంటి అధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపించాం. దాన్ని ఏదో సెక్రటరీ అడ్డు పెట్టించడం, సెక్రటరీ చేత అడ్డు పెట్టించడం, ఇవన్నీ కూడా చేసుకున్నారు ప్రభుత్వం. చేయకూడని పని ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు ఇటువంటి సిస్టమ్ లెజిస్లేచర్లో జరగలేదు. సెక్రటరీ ఈజ్ ఆల్వేస్ ఒబీడియంట్ టు దిస్ చైర్మన్. అటువంటిది కాకుండా చైర్మన్ ఇచ్చినటువంటిది కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడలేదు నాకు తెలిసినంత వరకు కూడా. వీళ్ళు చేశారు. అంచేత ఇక్కడ మన అసెంబ్లీ లెజిస్లేచర్కి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ లెజిస్లేటివ్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. ఎంచేతంటే లెజిస్లేటివ్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే కౌన్సిల్ ఉన్నప్పుడు. కౌన్సిల్ చెప్పేది చెప్పాలి, అసెంబ్లీ చెప్పేది చెప్పాలి. అల్టిమేట్గా రెండింటి ఒపీనియన్ తీసుకుని తర్వాత ఫైనల్గా ఒకవేళ కౌన్సిల్ రెండోసారి కూడా ఒప్పుకోకపోతే డీమింగ్ ప్రావిజన్ వస్తుంది. రెండోసారి మేము ఒప్పుకోవడం అనేటువంటి ప్రశ్న లేదు ఇక్కడ. ఎంచేతంటే అది రెండోసారి రావడం అనేటువంటి తప్పు అనేటువంటిది మా వాదన చేశాం. ఎంచేతంటే వాళ్ళ ఏజీఏ స్వయంగా ఈ 2 బిల్స్ కూడా సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయనేటువంటి హైకోర్టుకి ఇచ్చినటువంటి సందర్భం, హైకోర్టులో చెప్పినటువంటి సందర్భం. అంచేత ఇక్కడ ఒకటి సెలెక్ట్ కమిటీ ముందు 2 బిల్స్ ఉండగా రెండోసారి ప్రభుత్వం మరి అదే బిల్ని అసెంబ్లీలోకి ఎందుకు తీసుకురావాలి ఒకటి. రెండవది చూసేటప్పటికి వాళ్ళు ఏజీఏ స్వయంగా ఈ బిల్స్ 2 కూడా కోర్టులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ అదే బిల్స్ని మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరమే ఉంది మళ్ళీ రెండోసారి. అదేవిధంగా మూడోది చూసినట్లయితే పబ్లిక్ అంతా ఈ 3 క్యాపిటల్స్కి వ్యతిరేకంగా ఉంటే మొత్తం మెజారిటీ కానీ లేకపోతే ఇంచుమించు ఏదో కొద్దిమంది ఉంటే ఉంటుంది. దీని అవసరం లేదనేటువంటి అభిప్రాయం ఎక్స్పర్ట్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, యాజిటేషన్ చేస్తూ ఉంటే రెండవసారి తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దవలసినటువంటి పనే ఉంది. అంచేత ఇవి సర్కమ్స్టాన్సెస్ని గవర్నర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని లీగల్గా చూస్తే, కాన్స్టిట్యూషన్గా చూస్తే ఎప్పుడు కూడా సెంట్రల్ లా ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ లా రాజ్యాంగం ప్రకారంగా. ఇది నా లెక్క ప్రకారంగా సెంట్రల్ లాకు సంబంధించినటువంటి ఇష్యూ. ఎంచేతంటే బైఫర్కేషన్ అనేటువంటిది సెంట్రల్ లా ప్రకారంగా ఏదైతే ఏపీ రియాగేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా జరిగినటువంటి వాస్తవం అందరికీ తెలుసు. దాంట్లో ఉండేటువంటి సారాంశమే కమిటీ క్యాపిటల్ నిర్ణయించడానికి కమిటీ వేయాలి. అంటే ప్రావిజన్స్ నేను కోట్ చేయడం లేదు కానీ దాంట్లో ఉండేటువంటి ప్రావిజన్స్ కమిటీ వేయాలి. ఆ కమిటీ శ్రీకృష్ణ కమిటీ, అది రాష్ట్రం అంతా తిరిగింది. వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అదేవిధంగా సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు కమిటీ వేస్తాము, కమిటీ వేశారు. దేని బేస్ చేశారు? బేసింగ్ ఆన్ ద సెంట్రల్ లెజిస్లేషన్ కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత కమిటీ హ్యాస్ టూడ్ ది ఎంటైర్ స్టేట్. చేసిన తర్వాత వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్లో ఒక రికమెండేషన్ ఆనాటి గవర్నమెంట్ దాన్ని అమరావతి క్యాపిటల్ను అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దిస్ ఇస్ సిస్టమ్. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని వయలేట్ చేస్తూ ఏదైనా లా తీసుకురావాలనుకున్నప్పుడు, లేకపోతే దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ లా తీసుకురావాలనుకున్నప్పుడు, అంటే వీళ్ళు ఇంకో క్యాపిటల్ పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో స్పష్టంగా చెప్పారు ఏ క్యాపిటల్ని. ఏ క్యాపిటల్ అన్నప్పుడు క్యాపిటల్స్ అనేటువంటి పదం ప్లూరల్ రావాలంటే మళ్ళీ పార్లమెంట్లే చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత పార్లమెంట్ చట్టాన్ని పార్లమెంటే అమెండ్ చేయగలదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అమెండ్ చేయలేదు అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళు చూస్తే ఈనాడు అది సెంట్రల్ లా. అంచేత వీళ్ళు ఒకవేళ ఏదైనా కన్కరెంట్ లిస్ట్లో ఉన్నా లేకపోతే సెంట్రల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైనా చట్టం తీసుకురావాలనుకుంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి జనరల్గా. వీళ్ళు అది కూడా తీసుకోలేదు, అక్కడ కూడా వయలేషనే. ఒకవేళ లేదు వీళ్ళు చట్టం తీసుకొచ్చారు, మాకు పవర్ ఉంది, అసెంబ్లీ కౌన్సిల్ మేము పాస్ చేసుకుంటామనే లైన్లో తీసుకొస్తే ఇక్కడ కాంట్రవర్సీలో పడిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దీన్ని అందుకని ముందు కూడా చెప్పాను నేను. ఎంచేతంటే గవర్నర్ అసెంట్కి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు లేట్ అయిందా, దాదాపు 7 నెలలు అయిపోయినట్టుంది. 7 నెలల తర్వాత గవర్నర్ అసెంట్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం పాస్ చేసుకున్న తర్వాత కౌన్సిల్ దీని గురించి పాస్ చేసినా చేయకపోయినప్పుడు కూడా మేము చేసుకుంటామనే రీతిలో
జీవోలు ఇష్యూ చేసి అదేవిధంగా యాక్ట్ అయిపోయింది అనేటువంటి గవర్నర్కి పంపిస్తున్నారు. గవర్నర్ యొక్క పరిస్థితి ఏంటి? గవర్నర్ దీన్ని లీగల్గా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ లీగల్, కాన్స్టిట్యూషనల్గా ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సెంట్రల్ లాలో ఉండేటువంటి పార్ట్స్ స్టేట్ లా ఎట్లాగా ఓవర్కమ్ అవుతుంది అనేది బేసిక్ పాయింట్. సెంట్రల్ లాలో ఒకలాగుంటే వీళ్ళు స్టేట్ ఇంకో దాని కాంట్రడిక్షన్గా తీసుకొస్తే అది ఇక్కడ చట్టం ఎట్లా అవుతుంది అనేటువంటి రెండో పాయింట్. అంచేత ఈ లీగల్ ఇష్యూ, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అంచేత దీన్ని గవర్నర్ గారికి మేము ఎందుకు లెటర్ రాసామంటే, గవర్నర్ గారి పరిధిలోకి వెళుతుంది కాబట్టి ఇది గవర్నర్ గారి పరిధిలోకి వెళ్ళినప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ విధంగా సెంట్రల్ లాకి సంబంధించిన తర్వాతే రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ హ్యాస్ టేకెన్, అంటే ఇన్కన్సోనెన్స్ విత్ ది సెంట్రల్ లా, మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ నడిచింది. క్యాపిటల్ నిర్ణయించడం ఇది అంతా కూడా ఆ గవర్నమెంట్ చేసింది. అంచేత సెంట్రల్ లా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇక్కడ దీంట్లో. ఈ యొక్క ఇష్యూలో ఇది క్రిటికల్ ఇష్యూ, కాంట్రవర్షియల్ ఇష్యూ కూడా. దీంట్లో సెంట్రల్ లా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారంగా జరిగింది కాబట్టి అంచేత గవర్నర్ గారిని కోరింది ఏంటంటే మీరు దీన్ని ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి పంపించండి అని కోరాం. అంచేత ఎందుచేత కోరామంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్కి వెళ్ళింది. ఆ చట్టం బేస్ చేసుకునే మనం ఈ అంతా కూడా మనం నడిపాం, క్యాపిటల్ నిర్ణయించడం ఇదంతా కూడా. అంచేత మళ్ళీ ముందుకు రావాలంటే మళ్ళీ ప్రెసిడెంట్ అసెంట్ కావాలి వీటికన్నింటికి కూడా. ప్రెసిడెంట్ అసెంట్ కావాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ద్వారానే వెళ్ళాలి, ప్రెసిడెంట్ డైరెక్ట్గా కాకుండా. అంచేత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ విధంగా వెళ్ళాలనేది ఆయన గవర్నర్ గారు ఆలోచించి కూడా. బట్ రాజ్యాంగంలో ఉండే ప్రావిజన్ ఏంటంటే గవర్నర్ సోమోటో కూడా తన ప్రెసిడెంట్ అసెంట్కి పంపించడానికి అవకాశం ఉంది. లేదు ఒకవేళ ఆయన దృష్టిలో కానీ ఇది ప్రెసిడెంట్ అసెంట్ అవసరం అనుకుంటే ప్రెసిడెంట్ గారికి అసెంట్ గురించి పంపించడానికి అవకాశం ఉంది. అంచేత మా రిక్వెస్ట్ గవర్నర్ గారికి ఏంటంటే ఇది తప్పకుండా అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోమన్నాం. ఒకటి నెంబర్ 1. ఎందుకు అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోమన్నామంటే ఇది ఇక్కడ ఉండేటువంటి లీగల్ లుమినరీస్ అంతా కూడా, ఏజీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సలహా ఇస్తున్నారో మాకు ఆ సలహాలు మా చేతుల్లో లేవు, మాకు అర్థం కావడం. కాకపోతే ఆ సలహాలు బేస్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలన్నీ ప్రక్కన పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని ఆలోచించినప్పుడు ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. అందుకనే కోర్టులకు ప్రతి కేసు కూడా 60 పైన కేసులు కోర్టుకు వెళ్ళాయి. అన్ని కేసుల్లో కూడా కోర్టు మొట్టికాయలు వేస్తారు ప్రభుత్వానికి. ఎందుకు? చట్టరీత్యా. అదేవిధంగా రమేష్ కుమార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే కేసు ఇంచుమించు. అంచేత ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఒకవేళ స్టేట్కి సంబంధించినటువంటి ఎవరైతే లీగల్ అడ్వైజర్స్ ఉన్నారో, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఏజీ కానీ ఇటువంటి ఉన్నారో, వాళ్ళ అడ్వైజ్ కానీ తీసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి అనుమానం మాకు. అందుకనే అటార్నీ జనరల్ ఈజ్ ద సీనియర్ లాయర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అటార్నీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంచేత ఆయన ఇంపార్షియల్గా అడ్వైజ్ ఇవ్వడానికి అవకాశంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు ఏ విధమైనటువంటి ఇండిపెండెంట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అటార్నీ జనరల్ ఎప్పుడు కూడా. అంచేత అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని గవర్నర్ను ముందుకు వెళ్ళమన్నాం. అది నెంబర్ 1. నెంబర్ 2, గవర్నర్ కూడా ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, పొలిటికల్గా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అతనే. అంచేత గవర్నర్ గారు కూడా ఇంత కాంట్రవర్షియల్ బిల్స్ ఇవి డిసైడ్ చేసుకునే కంటే అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి పంపించినట్లయితే బాగుంటుంది అనేటువంటిది రెండో రిక్వెస్ట్ కూడా చేశాం. అంచేత ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి వెళ్లకుండా గవర్నరు దీన్ని ఏ విధంగానూ యాక్ట్ చేయడం కుదరదు. ఒకవేళ యాక్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అది కోర్టుల్లో నిలవదు కూడా. ఇది నా పర్సనల్ అభిప్రాయం. అంచేతంటే మా రిక్వెస్ట్ గవర్నర్ గారు చేసింది నా లెటర్స్లో 2, 1 అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకోండి, 2 మీరు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసెంట్కి పంపించండి. అదేవిధంగా అప్పుడు ఒకవేళ అవసరం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంది. అంచేత దెర్ ఈజ్ ఎ ప్రావిజన్. ఎప్పుడైతే కాంట్రవర్సీ బిట్వీన్ 2 లాస్ వచ్చిందో, సెంట్రల్ లాకి స్టేట్ లాకి అని, అప్పుడు డిసైడ్ చేయాల్సింది ఎవరు? కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఎవరైతే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది సెంట్రల్ లా ప్రివైల్స్ ఓవర్ దిస్ స్టేట్ లా అని. అంచేత ప్రెసిడెంట్కి వెళ్తే ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత
ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతో మేము పంపించాం. సార్ ఇప్పుడు గవర్నరే రాష్ట్రపతికి పంపాలా లేకపోతే ప్రభుత్వం ఏమో ఇటు గవర్నర్కి మేమే రాష్ట్రపతికి పంపాలి? ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత, చట్టం అయిందని వాళ్ళు భావించిన తర్వాత అది గవర్నర్కి అసెంట్కి పంపిస్తున్నారు అనేది నా ఇన్ఫర్మేషన్. గవర్నర్ అసెంట్కి పంపించిన తర్వాత గవర్నర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆయన అసెంట్ ఇవ్వచ్చు, అంటే నేను లీగల్ పొజిషన్, లేదా అతను ఇది కొద్దిగా కాంట్రవర్షియల్గా సంబంధించినటువంటిది, ఇది పబ్లిక్ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని తలేస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి పంపించవచ్చు. ఆయన రిఫరెన్స్ ఈ క్యాన్ రిఫర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ అసెంట్. సార్ మీరేమో ఈ విభజన చట్టంలో క్యాపిటల్ అని మాత్రమే పెట్టారు, క్యాపిటల్స్ అన్నది లేదు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టాలంటే కంపల్సరీ పునర్విభజన చట్ట సవరణ కూడా అవసరం అని మీరు అంటున్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్ అసలు రాజధాని ఏర్పాటు అనేది మొత్తం స్టేట్ గవర్నమెంట్కి మాకు సంబంధం లేదు, అది స్టేట్ వ్యక్తిగత విషయం అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు సార్. ఇది కాంట్రవర్సీ ఉంది. ఓకే, ఇది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్కి సంబంధించిందే క్యాపిటల్. మేమే నిర్ణయించాం క్యాపిటల్ ఎవరు, అమరావతి అని. దాంట్లో అనుమానంలో దేని బేసిస్ మీద నిర్ణయించాం? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ పాస్ చేసింది. పార్లమెంట్ పాస్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంది? ఏ క్యాపిటల్ ఉంది. ఏ క్యాపిటల్ ఉన్నప్పుడు సెంట్రల్లో పార్లమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ అమెండ్ చేయాలంటే ఏ క్యాపిటల్ బదులు 3 క్యాపిటల్ పెట్టాలంటే మళ్ళీ పార్లమెంటే అమెండ్ చేయాలి దాన్ని. అంచేత వాళ్ళకి ప్రమేయం ఉంటుంది. కానీ ఒకసారి అది చెప్పిన తర్వాత కమిటీ వేయమన్నారు 2వ ప్రావిజన్ ప్రకారంగా. కమిటీ వేశారు, కమిటీ రికమెండేషన్ చేసింది. అల్టిమేట్గా డెసిషన్ ఆఫ్ వేర్ ద క్యాపిటల్ షుడ్ బి అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. అందుకని డిజైన్ గవర్నమెంట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ అమరావతి యాజ్ క్యాపిటల్. 2 బిల్స్ గవర్నర్కి వెళ్ళిన విషయంలో నైతికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా, టెక్నికల్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఏది స్ట్రాంగ్ గా ఉంది? ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఆర్ సుప్రీం. అందుకే చెప్పాను, రాజ్యాంగం ఎవరిచ్చారు? రాజ్యాంగం ఒక వ్యక్తి ఇవ్వలేదు మనకి. వి అవర్సెల్స్ గివ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు అవర్సెల్స్. ఇంచేత మనకు మనమే రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం తప్ప పార్లమెంట్ ఇవ్వలేదు, అదేవిధంగా చట్టసభలో లెజిస్లేచర్ కూడా ఇవ్వలేదు. అంచేత ఇక్కడ సుప్రీం ఎవరు? పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంది? ఇక్కడ ఉండాలని ఉంది, అమరావతి ఉండాలని ఉంది. అంచేత పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకంగా అదేవిధంగా చట్టాలు అందుకని లీగల్ పొజిషన్ కూడా చెప్పాను. ఎంచేతంటే ఇది ఒకవేళ వీళ్ళు లా తీసుకొచ్చినప్పుడు కూడా అది విత్ కన్కరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చుకోవాలని. అంచేత అది తెచ్చుకోలేదు. ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకంగా ఉంది. అంచేత ఎథికల్గా చూసినా, లీగల్గా చూసినా, లేకపోతే ప్రాక్టికల్గా చూసినా, పబ్లిక్ ఒపీనియన్ చూస్తున్నప్పటికీ కూడా ఇది ఇక్కడ అమరావతి ఇక్కడ ఉండడమే కాకుండా బిల్లులు తీసుకురావడం అనేటువంటిది వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్లో తీసుకురాలేదు. దేర్ఫోర్ వీఆర్ అపోజింగ్ ఇట్. షిఫ్టింగ్ ఎంటైర్ క్యాపిటల్ సార్, వాళ్ళ పాలనా సౌలభ్యంలో భాగంగా మార్పులు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందనే కోణంలో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. క్యాపిటల్ పాలసీ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలసీ ఆఫ్ అదర్ ఇష్యూస్. చూసి మీకు హిస్టరీ చూస్తే, కింగ్డమ్ చూసినా ఎక్కడ ఎవరు క్యాపిటల్ మార్చినా అక్కడ కొద్దిగా అప్పుడు కింగ్డమ్స్ కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయలేరు, ఒకటితో మార్చారు. అందుకని బిగినింగ్లో ఈ క్యాపిటల్ మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఐ టోల్డ్ తుగ్లక్ పరిపాలన అనేది. అదే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎంచేత తుగ్లక్ ఇట్లాగే చేశాడు. ఎంచేతంటే తుగ్లక్ డైనాసిటీ నాశనం అయిపోవటానికి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే అతను ఢిల్లీలో ఉండేటువంటి ప్రశాంతంగా ఉండేటువంటిది సౌత్ ఇండియాను కూడా ఆక్యుపై చేయాలనేటువంటి ఒక దురాశతోటి అతను దౌలతాబాద్ తీసుకొచ్చాడు. దౌలతాబాద్ వద్దని వాళ్ళందరూ చెప్పినప్పుడు కూడా ఇతను బలవంతాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తే దారిలోనే చాలామంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఎంచేతంటే క్లైమేట్ చేంజ్ ఉంది. వాళ్ళ క్లైమేట్కి మనకి ఇక్కడ క్లైమేట్కి పడదు. ఓకే, మహారాష్ట్ర అయినప్పటికీ కూడా. అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోయారు. ఇతనేదో సౌత్ ఇండియాను ఆక్యుపై చేయాలనే కోరిక కూడా నెరవేరలేదు. అంచేత అగైన్ ఈ షిఫ్టెడ్ ఫ్రమ్ దౌలతాబాద్ టు ఢిల్లీ చేస్తే మళ్ళీ రిటర్న్లో కూడా చాలామంది చనిపోయారు. చివరికి ఏమైంది, వీళ్ళని పోషించడానికి వీళ్ళని చేయడానికి ఖజానా ఖాళీ అయింది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి, మన గవర్నమెంట్ కూడా అట్లాగే ఉంది. ఖజానా ఖాళీ అయింది. ఖజానా ఖాళీ అయితే వీడికి ఏమి చేపట్టడానికి తుగ్లక్కి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అంచేత ఖజానా ఎప్పుడైతే ఖాళీ అయిందో తుగ్లక్ డైనాసిటీ స్లోగా డిటీరియర్ అవడం కానీ మొత్తానికి వైప్ అవుట్ అయిపోయింది తుగ్లక్ డైనాసిటీ. ఎవరు? బికాస్ ఆఫ్ వన్ పర్సన్. తుగ్లక్ అంటే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్.
తుగ్లక్ డైనాసిటీలో చాలామంది ఉన్నారు అంతకుముందు, తర్వాత కూడా వచ్చారు. బట్ ఇట్ కుడ్ నాట్ సస్టైన్ బికాస్ ఆఫ్ ద యాక్షన్స్ ఆఫ్ మహమ్మదీన్ తుగ్లక్. అందుకనే ఆ రోజు నేను తుగ్లక్ పరిపాలన అని చెప్పింది కూడా. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాం, లేకపోతే వైజాగ్లో కొనిపెడతాం, లేకపోతే రాజమండ్రిలో కొనిపెడతాం, లేకపోతే ఇంకో చోట కొనిపెడతాం అంటే అసలు వాట్ ఈస్ ద కన్వీనియన్స్ ఫర్ ది పబ్లిక్? మాండలిక విధానాన్ని ఎందుకు పెట్టాం? విలేజ్ దగ్గరికి పోవాలని పెట్టారు. అంచేత అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ కావాలంటే ఇప్పుడు దీంతో గవర్నమెంట్ తోటి ఎవరికి ఎక్కువ, లెజిస్లేచర్ తోటి ఎవరికి ఎక్కువ పరిచయం ఉంటుంది? ఓన్లీ కొంతమందికి పరిచయం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా లోకల్ బాడీస్కి ఉంటుంది ఎక్కువ, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా. అదేవిధంగా అక్కడ కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళంతా ఉంటారు. సో వాళ్ళది స్ట్రీమ్ లైన్ చేయడం పోయి అసలు నేను క్యాపిటల్ వెళ్ళి వైజాగ్లో కూర్చుంటాను, లేకపోతే కర్నూలులో కూర్చుంటాను, లేకపోతే కాకినాడలో కూర్చుంటాను, తుల్లో కూర్చుంటానంటే ఇది యు ఆర్ స్పెండింగ్ పబ్లిక్ మనీ. అందులోకి నీ కిట్టి అసలు బాగోలేదంటున్నావు. కిట్టి బాగోలేనప్పుడు ఇవన్నీ తతంగాలు ఎందుకు? ఇవన్నీ ముందు కిట్టి బాగు చేసుకో, కిట్టి ఫుల్గా చేసుకుని తర్వాత ఏదైనా చేయడానికి ఏమైనా ముందు వెల్ఫేర్ స్కీమ్స్కి ఈరోజు నేను చెప్పాను మొన్న కూడా 18,000 crores కట్ చేశారు తెలుగుదేశం స్కీమ్స్ అని. ఎందుకు కట్ చేశారు? మీరు 18,000 ఓకే అవి కంటిన్యూ చేయి, నీ కొత్త స్కీములు పెట్టుకోవడానికి డబ్బు లేదంటే పాత కట్ చేస్తే కొత్త ఇస్తే మాత్రం సుఖమేముంది? మీరు ఖాళీ చేశారు కిట్టి, నువ్వు ఖాళీ చేయడం కదా, ఖాళీ చేయడం ఖర్చు పెట్టామా లేదా అనేటువంటిది పాయింట్. ఇప్పుడు ఖర్చు పెట్టింది ఓకే, అది సెపరేట్ ఆస్పెక్ట్ అనుకోండి, చెప్తాను మీకు ఎప్పుడైనా వస్తే ఆ ఎకానమీ గురించి చెప్తాను, ఎట్లా ఎవరేజ్ చేస్తారు. రమేష్ కుమార్ నియామకానికి సంబంధించి ఇంకా వివాదం నిన్న కూడా నేను క్లియర్గా నా ట్వీట్లో చెప్పా, గవర్నర్ హ్యాజ్ నో ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్ రమేష్ కుమార్ టు బి కంటిన్యూడ్ యాజ్ ఎలక్షన్ కమిషన్. ఏం చేత అది అందరూ ఎక్స్పర్ట్స్ చెప్పేదే, ఏం చేత కొత్తగా చెప్పేదేగా. ఏం చేత ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఏ రోజునైతే జడ్జిమెంట్ ఉందో ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతున్నట్టే లెక్క. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడంలో వీళ్ళు చేయలేదు కాబట్టి అతను ఊగిసలాడుతూ ఉన్నాడు. అంచేత గవర్నమెంట్ ఎప్పుడు కూడా షుడ్ యాక్సెప్ట్ ది డెసిషన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. అది హైకోర్టు డెసిషన్ వీళ్ళు చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఓకే 2 నెలల టైం ఉంది అప్పీల్కి అన్నారు. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో వాళ్ళు స్టే ఇవ్వలేదు. స్టే ఇవ్వకపోతే వాట్ డస్ ఇట్ మీన్? హైకోర్టు ఏది ఇచ్చిందో అదే ఇంప్లిమెంట్ చేయాలని అర్థం. నేను హైకోర్టు ఇస్తే నేను ఇంప్లిమెంట్ చేయను, ఇంకొకరు ఇస్తే నేను ఇంప్లిమెంట్ చేయనంటే ఈజ్ ఇట్ ద గవర్నమెంట్ రన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ రాజారెడ్డి? మీరు అన్ని రాజ్యాంగంలో నిబంధనలు అన్నీ చెప్తూ ఉన్నారు, ఏదైనా సరే ఒక సిస్టమ్ గురించి చెప్తారు, కానీ ప్రాక్టికల్గా అక్కడ పూర్తి రివర్స్లో జరుగుతున్న పరిస్థితి ప్రభుత్వం. అందుకనే రివర్స్లో జరుగుతుంది, సెలెక్ట్ కమిటీకి ఇచ్చామన్నారు, అయినా కూడా మళ్ళీ బిల్లు పెట్టాలని రివర్స్లో జరుగుతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కదా. రివర్స్లో జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి నన్ను అడిగారు, ప్రాబ్లం అదే కదా. అంటే మీరేమో ఒక రాజ్యాంగం ప్రకారం చెప్తున్నారు, అక్కడ జరిగేది వేరుగా ఉంది. అందుకనే ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా పూర్వం కూడా రాజులు ఇండిపెండెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి కూడా సిస్టమ్స్ ఉండేవి. వాళ్ళకి మంత్రి ఉండేవాడు, రాజులు కూడా వాళ్ళు అడ్వైజ్ చేసేవారు. ఇప్పుడు చాణక్యుడిని ఎందుకు ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు? మౌర్యుల కాలంలో ఆయన అడ్వైజ్లు ఇస్తూ ఉన్నాడు, అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉండేవారు. కానీ అడ్వైజ్ పాటించే వాళ్ళు ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు ఈయన గారు అడ్వైజ్లు పాటించరు, ఈయన సొంత నిర్ణయం. అందుకని తీసుకెళ్ళి శుభ్రంగా ఇడుపులపాయలో పెట్టేసుకుంటే, నేను చాలాసార్లు చెప్పాను అక్కడ బంకర్స్ కూడా ఉన్నాయని. అంచేత హిట్లర్ బంకర్లో ఉండేవాడు, బంకర్లో ఉండి యుద్ధం చేసేవాడు. అట్లాగా ఏం చేతంటే ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా, ఎక్స్ ప్రభుత్వం, వై ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా గవర్నెన్స్ షుడ్ బి రన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ రూల్ ఆఫ్ లా. అది వయాలేట్ చేసినప్పుడు కోర్టులు ఉన్నాయి, కోర్టులు చెప్పింది వినాలి. వినకుండా ఎవరున్నారు? జనరల్గా స్పీకర్, మణిపూరి స్పీకర్ ఉన్నాడు, ఇట్లాగే కొద్దిగా టెంపో మెయింటైన్ చేశాడు. సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్డ్ అండ్ కాల్డ్ హిమ్ టు ద కోర్ట్, వెళ్ళారు కదా. అంచేత కోర్ట్ ఈజ్ అల్టిమేట్లీ వెన్ కాంట్రవర్సీ అరైజెస్, కోర్ట్ ఈజ్ సుప్రీం ఇన్ డెసిషన్ మేకింగ్. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిల్లాలోని పలువురు నేతల వ్యక్తిగత సహాయకులు, అంగరక్షకులకు కరోనా పాజిటివ్ రావడంతో అనుచర వర్గాల్లో ఆందోళన నెలకొంది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గన్మెన్ కు, వారి అనుచరుల్లో కొందరికి వైరస్ నిర్ధారణ అయింది. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిఏకు కరోనా పాజిటివ్ రావడంతో పార్టీ శ్రేణులు పిఏతో కాంటాక్ట్ అయిన వారంతా పరీక్షలు చేయించుకునేందుకు సన్నద్దమవుతున్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో
తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేశారు. భక్తులెవరూ స్వామివారి సన్నిధికి రావద్దని అధికారులు సూచించారు. గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఆసుపత్రి సిబ్బందికి ముందు జాగ్రత్త కోసం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఇప్పటికే 3 వైద్య సిబ్బందికి కరోనా సోకగా వారిని ఐసోలేషన్కు పంపామని వివరించారు. ప్రస్తుతం 280 మంది కరోనా రోగులు, 160 మంది అనుమానితులకు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన రాజు ఎస్ఐ సుధాకర్ నుంచి ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై ఎస్ఐ విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించాడు. వెల్డింగ్ షాప్ నడుపుకునే రాజు గతంలో తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన నిలపడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్యాయంగా తన వాహనాన్ని లాక్కున్నారని రాజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఎస్ఐ సుధాకర్ తనపై కక్ష సాధిస్తున్నాడని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఉదయం పాల్పేట కానీ స్టేషన్ ముందు నుంచి వెళ్తుంటే ఎస్ఐ గారు రేయని ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి ఒకసారి లోపల అంటే లోపలికి వెళ్ళారండి. లోపలికి వెళ్ళగానే మెడ పట్టుకొని కింద దొయ్యగా పడిపోయానండి. పడిపోగా బూటుకోలతో తన్నారండి. తనగానే మళ్ళీ లాఠీ తీసి పై అధికారులు కంప్లైంట్ చేస్తున్నావేటని నన్ను చిరగా పదగా కొట్టారండి. పై అధికారులు కంప్లైంట్ చేశాను ఆల్రెడీ గతంలో ఒకసారి నేను ఇట్లా చార్జీని కంప్లైంట్ చేయగా నన్ను గతంలో కూడా కొట్టాడండి. చాలా గట్టి కొట్టాడు. ఈరోజు నాకు ఈ స్థితి వచ్చిందండి. నాకు చెయ్యి కూడా పని చేస్తలేదండి. రాజస్థాన్ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కలకలంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా మరికొందరు భాజపా నాయకుల ఫోన్ సంభాషణలను బయటపెట్టిన కాంగ్రెస్ నేతలు రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సర్కారును కూల్చేందుకు కమలనాథులు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై స్పందించిన భాజపా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం ద్వారా రాజస్థాన్లో కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగేతర విధానాలను తెరతీస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అందులో అవి యథార్థమైనవని ఎక్కడా చెప్పలేదని, కానీ ముఖ్యమంత్రి గెహ్లోట్ సహా కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ ఫోన్ సంభాషణలు యథార్థమైనవని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాజస్థాన్లో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయా లేదా అని కాంగ్రెస్ అధిష్టానం, గెహ్లోట్ సర్కారు స్పష్టం చేయాలని పాత్ర అన్నారు. సీబీఐ దర్యాప్తులోనే వాస్తవాలు వెల్లడి అవుతాయని సంబిత్ పేర్కొన్నారు.